ఇదే యోహాను పత్రికలో ఇంకొక మాట కూడా అన్నాడు. అదేమిటనంటే 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని 16వ వచనం చదువుదాం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరిగిన వారమని దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమస్వరూపి ఉన్నాడు. చూడండి, ప్రేమయందు నిలిచి ఉన్నవాడట, ప్రేమయందు నిలిచి ఉన్నవాడట, దేవుని యందు నిలిచి ఉన్నాడంట, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. 1 వాక్యమందు నిలిచి ఉండాలి, 2 నువ్వు ప్రేమయందు నిలిచి ఉంటేనే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. అర్థమవుతుందా? దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, దైవ జనాంగమా, ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, అభిషేకం ఎందుకంటే మనము క్రీస్తునందు నిలిచి ఉండడం కోసం. ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను ఎందుకు అభిషేకిస్తున్నాడంటే, అమ్మా వినండి, నువ్వు క్రీస్తులో నిలిచి ఉండాలి. 4వదిగా మనం చూచినప్పుడు క్రీస్తులో నిలిచి ఉండడమే కాకుండా ఆయన మనలను స్థిరపరుస్తున్నాడు. ఆమేన్. నువ్వు స్థిరపరచబడాలి, నీ కుటుంబం స్థిరపరచబడాలి, నీ వ్యాపారము స్థిరపరచబడాలి, నీ ఉద్యోగం స్థిరపరచబడాలి, నువ్వు చేసే పని స్థిరపరచబడాలి, నీ కుటుంబం స్థిరపరచబడాలి, నీ బిడ్డలు స్థిరపరచబడాలి. స్థిరపరచబడాలా వద్దా చెప్పండి? స్థిరపరచబడాలి. కాబట్టి స్థిరపరచబడాలంటే మనకి ఏం కావాలి? అభిషేకం కావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయ్యా, నన్ను స్థిరపరచనకు అభిషేకము కావాలి. ఆమేన్. మొన్న దేవుడు అద్భుతంగా నడిపించాడు, ఎప్పుడు లేని విధంగా. ఎనాయింట్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అభిషేకముతో దేవుడు తన సేవకుని ద్వారా ఎప్పుడు జరగని విధంగా ఈ ప్రొఫెసీ, ప్రవచనం, వాగ్దానం ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుడిచ్చిన వాగ్దానాలు ఏంటి తెలుసా? నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. చెప్పండి, ఏమి స్థిరపరచబ ఏమండి? నీ సరిహద్దులు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? స్థిరపరుస్తాడు కదా. అభిషేకములో ఉన్నటువంటి 4వది ఏంటంటే, దేవుడు మన జీవితాలను సెట్ చేసేస్తాడు. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా బిడ్డ స్థిరంగా లేడు, నా భర్త స్థిరంగా లేడు, వ్యాపారం స్థిరంగా లేదు, ఉద్యోగం స్థిరంగా లేదు. ఒకవేళ నీ వేదనతో నువ్వు ఉన్నావా, దుఃఖంతో ఈ రాత్రి నువ్వు వచ్చావా, ఏ పరిస్థితుల్లో నువ్వు వచ్చావు, నా దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఒకవేళ చాలామంది అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారేమో. అభిషేకాన్ని ఏం చేయకూడదు? మనం పోగొట్టుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం ఏదైనా, అమ్మా ప్రార్థించడానికి అభిషేకించారా, పాడడానికి నిన్ను అభిషేకించారా, పరిచర్య చేయడానికి అభిషేకించారా, ఆ అభిషేకాన్ని మనం ఏం చేయకూడదు? దేవుడు నీకు ఇచ్చాడు. అంతమంది ఉండగా దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు దాన్ని ఏం చేయకూడదు? మనం పోగొట్టుకోకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు స్థిరపరిచేస్తాడు దేవుడు. ఆమేన్. 4వదిగా అభిషేకం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నిన్ను క్రీస్తులో, ప్రభువులో స్థిరపరుస్తుంది. నేనంటాను, వాక్యములో నిన్ను స్థిరపరుస్తుంది, ప్రభువులో నిన్ను స్థిరపరుస్తుంది, విశ్వాసములో నిన్ను ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. ఏమండి, ఈ విధంగా 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలలో ప్రభువు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని స్థిరపరుస్తాడు. నువ్వు స్థిరపరచబడాలి, నీ జీవితం స్థిరపరచబడాలి. నువ్వు స్థిరపరచబడాలంటే వాక్యము చెప్పే మాట ఏమిటో తెలుసా? నీకు అభిషేకము అవసరం. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనకేం కావాలి? మీరు వారం పెట్టేవండి, నేను ఎట్టున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ప్రార్థన చేసుకుంటే దీన్ని సెకండ్ శనివారం పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకండి చెప్పండి? కానీ నేను సెకండ్ బుధవారం పెడతాను. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి.
గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎందుకో తెలుసా, ఇది మనం స్థిరపరుస్తుంది. అప్పుడు వరకు తప్పిపోయిన గాడిదలను తడుకున్నాడు, అభిషేకం రాగానే స్థిరపడిపోయాడు రాజుగా. అప్పుడు వరకు గొర్రెలు కాసుకునే దావీదు గారు రాగానే, చెప్పండి, అభిషేకం రాగానే అతను రాజుగా స్థిరపడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మీ జీవితాలు స్థిరపరచబడాలి, నీ బిడ్డలు స్థిరపరచబడాలి, నువ్వు స్థిరపరచబడాలి. ఏమండి, అభిషేకము మనలను ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. మిమ్మల్ని స్థిరపరచుటకే అభిషేకించేవాడు ఎవరండి? దేవుడే అభిషేకిస్తున్నాడు. అంటే అర్థమైపోయిందా? అభిషేకం లేకపోతే మనం స్థిరపరచబడమని అర్థమవుతుందండి. దుఃఖం లేదండి, స్థిరపరచబట్టలేదని దుఃఖం లేదా? పిల్లల కోసం దుఃఖం లేదా? యజమానుడి కోసం దుఃఖం లేదా? ఉందండి. గుండెల్లో చాలా వేదన, గుండెల్లో తీరని దుఃఖం, తీరని బాధ, ఎన్నో బాధలు మన జీవితాల్లో ఉన్నాయిగా? లేవంటే ఉన్నాయి. దైవజనాంగ మా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి తన దైవజనుడు అభిషేకించి బహుసూటిగా తేటగా ఈ రాత్రి నీతో నాతో మనందరితో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. 4 విషయాలు చెప్పాను. 1, అధిక బలమును ప్రభు అభిషేకం ద్వారా నువ్వు ఇచ్చుకుంటాం. 2, ప్రకృతి సంబంధిగా వ్యక్తిగా ఉన్న నీవు అభిషేకము రాగానే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, అధిపతిగా, అధికారిగా మనం మారిపోతాం. 3, అభిషేకము మనలను క్రీస్తునందు నిలిచేటట్లుగా చేస్తుంది. 4, అభిషేకము మనల్ని ఏం చేస్తుంది అంటే ప్రభువులో మనల్ని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. 5వ విషయానికి వెళ్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుదాం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్. అమ్మా, దేవుని అభిషేకము ఎందుకురా అంటే తల్లి, నువ్వు సమస్తాన్ని ఎరిగి ఉంటావు. చెప్పండి, ఏంటి? గట్టిగా చెప్పండి. ఏమీ ఎరగదండి నాకు, ఏమీ తెలియ ఎల్లుల్లిపాయనండి అని చెప్తావు కదా. దేవునికి స్తోత్రం. అభిషేకం వస్తే ఎల్లుల్లిపాయ అన్నీ నీకు తెలిసిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కొంతమంది ఏమి ఎరగని ఎల్లుల్లిపాయలా కనపడతారు. దేవునికి స్తోత్రం, అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ. ఏమండి, అభిషేకం అనేది ఏమిటంటే నువ్వు అన్నీ ఎరిగి ఉండేటట్టు అన్నీ ఎరుగుతావు. చోటకి ఏమంటున్నాడు అంటే, మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. అంటే సమస్తమును నువ్వు ఎరగాలి, ఎరిగి ఉండాలి. సమస్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే మనకు కావలసింది ఏమిటో తెలుసా? అభిషేకము కావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, సమస్తమును నువ్వు ఎరిగి ఉండాలి అంటే నాకేం తెలియదు సార్. నువ్వు ఏదైనా తెలుసుకోవాలంటే, ఏదైనా ఎరిగి ఉండాలంటే నీకేం కావాలా? నేను ఏమంటానంటే, నీకు ఏం తెలియదు. అభిషేకం వస్తే అన్నీ నీకు తెలిసిపోతాయి. దావీదుకి ఏం తెలుసు? గొర్రెలు కాసుకుంటమే తెలుసు, అంతే కదా. చెప్పండి, సితారా తీసుకుని స్తుతించడం తెలుసు, అంతే. మరి అటువంటి వాడిని నాన్న రాజుగా అభిషేకించాడు కదా. చెప్పండి, నేను ఒక మాట చెప్పనండి, అభిషేకం నీ మీదకి రాగానే అభిషేకమే అన్నీ నీకు నేర్పించేస్తాను. చెప్పండి గట్టిగా. ఒకప్పుడు నాకు చాలా సిగ్గండి. నన్ను నా చిన్నప్పుడు ఈడెందుకు పనికిరాను అన్నారు. అందుకే నన్ను ముందు అభిషేకించలేదు. చాలా అందరికంటే బలహీనుడిగా ఉండేవాడిని. శివుడు ముక్కేసి లాగు జారిగిపోయి అమ్మాయికి పేసేసుకుని ఓ పాత ఫోటో ఉండేది. నా పాత ఫోటో చూసి నేనే నవ్వుకున్నాను. ఓహో, అందుకే కదా ఇందులో వీడు తీసివేత క్యాండిడేట్ అనుకున్నారు. నన్ను అభిషేకించలేదు. కానీ విచిత్రం ఏమిటంటే దేవుడే నన్నే కోరుకున్నాడు.
దేవుడు నన్నే అభిషేకించాడు. ఆమెన్. దైవజనుడు ఆత్మీయ తల్లి ఆ తల్లిదండ్రులు విడిచి వెళ్ళిన పరిచర్య వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఉండగానే నన్నే సేవకునిగా ఏర్పరిచి అభిషేకించి ఈ రోజున ఉండండి. కొంతమంది పరిచర్యలు ఎలాగైపోయినాయి తెలుసా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పరిచర్యలు కనుమరుగైపోయినాయి. కానీ మన ఆత్మీయ తల్లిదండ్రులు అలా లేదు. వాడు విడిచి వెళ్ళిన తర్వాతే పరిచర్య తేజరెళ్ళేటట్టుగా ప్రభువు చేశాడు. తేజరెళ్ళేటట్టుగా దేవుడు చేశాడు. ఘనమైన పరిచర్య దేవుడు చేశాడు. ఆమేన్. ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నిజంగా నాకు చాలా సిగ్గండి. అభిషేకం రాగానే ఆ ధైర్యం వచ్చింది. అభిషేకం రాగానే ఎంతమంది అయినా నిలబడని దేవుని వాక్యము చెప్పగలిగే ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు కదా. ఆమేన్. అభిషేకం వస్తే ఏమీ తెలియని ఎల్లులపై కూడా అన్ని చక్కబిడ్డతో దేవునికి స్తోత్రం. ముందు నాకేమీ రాదంటది, అమాయకమే, ఏసరక్తమే చేయి. ఆవిడికి పిహెచ్డి చేసేసింది, దేవునికి స్తోత్రం. హల్లెలూయ. చెప్పండి గట్టిగా. అమాయకురాల, నువ్వే పెద్ద సీనియర్ అనుకోండి, నీకేమీ రాదు, ఏసరక్తమే చేయి. దేవుడు అన్నీ ఎరిగేటట్లుగా దేవుడు చేయగలడు. మరి అదో ఉందా అభిషేకానికి ఉన్న క్వాలిటీ అది. హల్లెలూయ. మరి దావీదు గారికి అభిషేకం, సౌలు గారు ఎన్ని తరిగినా సరే అలాగే ఎందుకున్నాడండి? అభిషేకం అంతే. అందుకే అన్నాడు, నేను అభిషేకించిన వాడిని ముట్టను అన్నాడు. మనమైతే చెలరైపోతాం, వేసి రక్తం, ఇటు బలి దొరికాడు, ఇని కైమో చేసి రక్తం వేసే. సౌలు గారు అయితే అలా చేద్దాం అనుకున్న, కానీ దావీదు గారికి సౌలు చిక్కిన అలా చేయలేదండి. అది అభిషేకంలో ఏది మంచో ఏదో చెడో నువ్వు అరుగుతుంటావు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుల వల్ల అభిషేకం సమస్తాన్ని ఎరిగి ఉంటావు. నేనంటాను, ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు ఎరిగి ఉంటావు. నువ్వు ఏది చేయాలో ఏది చెయ్యకూడదో నువ్వు ఎరిగి ఉండాలి. ఏమంటే ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలీదా? చెప్పండి, తెలీదా? తెలిసేటట్లుగా అభిషేకమే చేయగలదు. ఒకవేళ నువ్వు చేద్దామనికి వెళ్ళినా కూడా ఆపేస్తుంది అభిషేకం. హల్లెలూయ. అదోహంగా అడ్డుకొనిన సందర్భాలు ఉన్నాయి. అభిషేకం అంటే నాన్న ఏదో సర్వసాధారణంగా దీన్ని టేక్ డీజీగా తీసుకోకూడదు. నువ్వు అన్నీ ఎరిగి ఉంటావు. ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు ఎరిగి ఉంటావు. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నువ్వు ఎరిగి ఉంటావు. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో నువ్వు ఎరిగి ఉంటావు. ఏమి తినాలో చెప్పండి, ఏమి తినకూడదో, ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదు, ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు. అభిషేకమే నిన్ను అన్నీ ఎరిగేటట్లుగా చేస్తుంది. నువ్వు అభిషేకం లేకయే అన్నీ ఎరగకుండా ఏదో అమాయకంగా జీవించేస్తే కొట్టుకుపోదామంటే కుదరదు సుమా. నువ్వన్నీ ఎరిగి ఉండాలి అనంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని అభిషేకం నువ్వు పొందుకోవాలి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఆరవదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క అభిషేకం ఏమిటంటే ఇతరులకు నీ ద్వారా ప్రకటించబడినట్లుగా దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. ప్రభు ఆత్మ చూడండి, దీనులకు సువార్తమానము ప్రకటించడకు యెహోవా నన్ను అభిషేకించాడు, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించటకును. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారి అందరికీ విడిపించడకు. అమ్మ వినండి వినండి వినండి.
ఆరవదిగా దేవుడు నిన్ను అభిషేకించేది ఎందుకంటే నీ ద్వారా ఇతరులకు ఏమందాలి? సువార్త అందాలి. ఇక్కడ నలిగిన వారు ఉన్నారు, చెరలో ఉన్నవారు ఉన్నారు, ఏమండి గుడ్డివారు ఉన్నారు. హలో వినండి, ఈ అభిషేకం ఎందుకంటే ఇతరులకు నీ ద్వారా ప్రకటన జరగాలి. ఎంతమంది నలిగిపోతున్నారండి? నలిగిపోయే వారికి అందరికి మనం ఏం చేయాలి? ప్రకటించాలి కదా. అయ్యో దైవజనులు రెండో బుధవారం ఏర్పాటు చేశారు, మరి ఎంతమందికి? ఇంకెప్పుడు చూసినా మనమే కదా ఎజ్జరగితే కొత్త మగ్గాలు ఎక్కడ వస్తాను, నేను పీక్ కోసిన మేకలకు అర్థం తప్ప. ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది ఎవరి కోసం? నలిగిపోతున్న వారి కొరకే కదా. ఎంతమంది చెరలో లేరండి? చెరలంటే ఏంటి సార్? అప్పులే చెరలు, రోగాలే చెరలు. ఎంతమంది మగ్గిపోతున్నారు సార్? అప్పులే చెరలుగా ఉన్నాయి, రోగాలే చెరలు, మారని భర్తే ఒక చెర, మారని పిల్లలే ఒక చెర. ఏమండి మన సంపాదన అంతా మందులకు పోతుంది, మన కష్టార్జితం అంతా మందులకు పోవట్లేదా? మన కష్టార్జితం అంతా కూడా వడ్డీలకు పోవట్లేదా? ఈ చెర నుంచి ఎప్పటి నుంచి విడుదల చేస్తావయ్యా? ఈ రోగాల నుంచి నువ్వు ఎప్పుడు విడుదల చేస్తావయ్యా? ఈ అప్పుల నుంచి నువ్వు ఎప్పుడు విడుదల చేస్తావయ్యా? ఈ బాధల నుంచి, కష్టాల నుంచి నువ్వు ఎప్పుడు విడుదల చేస్తావయ్యా? మన దేవుని దగ్గర అంగలార్చట్లేదా? దేవుని దగ్గర మనం రోధించట్లేదా? దేవుని దగ్గర మనం మొరపెట్టట్లేదా? మన దైనందిన జీవితాల్లో ఎంతమంది లేరు? దేవా ఈ అప్పుల నుంచి విడిపించేయ్యా, ఈ బలహీనత నుంచి విడిపించేనయ్యా, ఇదిగో మారని భర్తను మార్చేయనైనా, ఇదిగో మారని పిల్లోని మార్చేయి ప్రవ్వా. అయ్యా ఇంతకంటే నేనేమి కోరుకోను ప్రవ్వా, ఈ చెర నుంచి నాకు విడుదలనివ్వయ్యా, ఈ బాధ నుంచి నాకు విడుదలనివ్వయ్యా, ఈ ఇబ్బంది నుంచి విడుదల నాకు ఇవ్వయ్యా అని ఎంతమంది జీవితాలలో దేవుని అడగట్లేదు? ఏమా అప్పులు చెరలా లేవా? బలహీనతలు, సమస్యలు, రోగాలు చెరలా లేవు నాయనా? ఎంతమంది లేరండి? అభిషేకించబడిన నీవు ఆ చెరల్లో ఉన్న వారికి నీ ద్వారా విడుదల కలగాలి. ఆమేన్. అందుకే దేవుడు అభిషేకం ఇస్తున్నాడు. అభిషేకం పొందిన నీవు అనేక మందిని ప్రభావితం చేసి నడిపించాలి. నలిగిపోతున్నారు. ఎందులో నలిగిపోతున్నారా అంటే చెప్పుకోలేకుండా ఉన్నాయి కొన్ని. నలిగిపోయేవారు లేరండి? ఏదో పైకి పటారం, ఏదో పెయింట్ రాసుకుని ఎర్రగా బుర్రగా కనపడుతున్నారు, గుండెల్లో తీరని బాధ ఉంది, వేదన ఉంది లేదా? బైబిల్ ఏం చెప్తుందో? ఒకడు పైకి నవ్వుచుండెను, చెప్పండి, హృదయంలో ఏముండక మానదట? దుఃఖం ఉండక మానదట. ఒకవేళ పైకి నవ్వచ్చు, హృదయంలో దుఃఖం ఉండొచ్చుగా, హృదయంలో వేదన ఉండొచ్చుగా. అభిషేకం ఎందుకంటే అమ్మా ఇతరులు నీ ద్వారా వారికి ఏం జరగాలి? ప్రకటన. ఆమేన్. ఎవరికి ప్రకటన అండి? చెరలోనున్న వారికి విడుదల. తర్వాత అండి ఏమని నలిగిపోతున్న వారికి విడుదల. మూడవది గుడ్డు వారికి ఏం కలగాలి? స్వస్థత. అంటే ఏంటి? రోగులకు స్వస్థత కావాలి అంటే నీ ద్వారా ప్రకటన జరగాలి కదా. ఈ ప్రాంగణంలోకి అడుగు పెడితే ఏ రోగులు స్వస్థపరచబడ్డా? మూయబడిన గర్భాలు తెరవబడవా? సమస్యల్లో ఉన్న వారికి విడుదల రాదా? వస్తుంది. ఎందుకు రాదు? నా దేవుడు, నా ప్రభు అటువంటి కార్యాన్ని నా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే నేనేమంటాను, అభిషేకించబడిన మనము మన ద్వారా ఇతరులకు ఏం చేయాలి? చెప్పండి, ప్రకటన జరగాలి. ఆమేన్. వాళ్ళకి చెప్పాలి. చెరలోనున్న వారు, నలిగిపోయిన వారు అనేక మంది ఉన్నారు సార్. వారందరికీ నువ్వేం చేయాలా? నీ ద్వారా ప్రకటన చేసి వారందరిని నువ్వేం చేయాలి? ప్రభువులోనికి నడిపించవలసిన బాధ్యత, నడిపించవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అభిషేకము పొందిన వారి మీద ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు ఇతరులకు చెప్పవలసిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు.
చివరిది 7వదిగా మనం చూసినప్పుడు ఈ అభిషేకం ఎందుకో తెలుసా? నిన్ను హెచ్చించడానికి. ఎబ్రిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి 9వ వాక్యాన్ని చదువుదామా? ఎబ్రిలకు రాసిన పత్రిక, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నా దేవుడు నిన్ను అభిషేకించుచున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మా, నువ్వు హెచ్చించబడాలి నీ తోటి వారి అందరికంటే. చెప్పండి రా, మనం హెచ్చించబడాలా వద్దా? నీ కుటుంబం హెచ్చించబడాలా వద్దా? నీ పిల్లలు హెచ్చించబడాలా వద్దా? నీ వ్యాపారం హెచ్చించబడాలా వద్దా? నీ పరిచర్య హెచ్చించబడాలా వద్దా? అంటే హెచ్చించబడాలి. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, కీర్తనల గ్రంథం 45వ కీర్తన 7వ వాక్యాన్ని కూడా చదువుదామండి. సేమ్ డిటో అలాగే ఉంటుంది, చదువుదాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఉన్నావు, కావున దేవుడే నీ దేవుడే నీ చెలుకాండ్ల కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో నా దేవుడు నిన్నేం చేశాడు? అభిషేకించాడు. ఆమేన్. నీ తోటి, అక్కడే ఉందంటే ఎబ్రిలకు రాసిన పత్రికలో దేవుడు నీ తోటి వారి కంటే ఏముందండి? ఎబ్రిలకు రాసిన పత్రికలో నీ తోడు వారి కంటే, నీ పక్కింటి ఆవిడి కంటే, నీ ఎదురింటి ఆవిడి కంటే నీవే హెచ్చగునట్లుగా ఆయన ఏం చేస్తున్నాడట? ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టండి 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 గట్టిగా. హల్లెలూయా. చివరిది 7వది, అభిషేకము నిన్ను ఏం చేస్తుందంటే నీ తోటి వారి అందరికంటే నిన్నేం చేస్తుంది? నువ్వు హెచ్చించబడాలి, హెచ్చించబడేటట్లుగా చేస్తుందట. ఇప్పుడు హెచ్చించబడాలో వద్దా చెప్పండి? నీ తోటి వారి కంటే మరి నువ్వు హెచ్చాగాలంటే నీకేం కావాలా? మనం హెచ్చగడం చూస్తాం, కానీ వాళ్ళు ఎందుకు హెచ్చేయారో అది అక్కర్లేదు. మనం చూడవలసింది అదే కదా. అంటారు కదంటారు, మీరు అవునన్నా కాదన్న వాస్తవం అదే. ఇప్పుడు గొర్రెలు కాసుకుని వాడిని హెచ్చించేశాడు ఏసరక్తం రాజుగా. అందుకే ఆయన అన్నాడుగా, ఎంతగా నువ్వు నన్ను హెచ్చించటకు నేను ఏ పార్టీ వాడిని అన్నాడు. ఎవరో? దావీదు గారండి. దేవునికి స్తోత్రం. నీ చెల్లికాండ్ల కంటే, నీ తోటి వారి కంటే నువ్వు హెచ్చించబడాలి, నీ కుటుంబం హెచ్చించబడాలి. గొర్రెలు కాసుకునే వాడినే దేవుడు ఎంతగా హెచ్చించాడు అంటే మరి నిన్ను నన్ను హెచ్చించడా? నేనంటాను, దావీదులో చూడడానికి ఏ క్వాలిటీ లేవు సార్. ఒకటే ఒకటి క్వాలిటీ ఉంది సార్, సితారా తీసుకుని దేవుని స్తుతించడం తప్ప లేదు. ఇంకా రెండవది నేను ఏమిటంటే యథార్థ హృదయం తప్ప దావీదులో ఏమీ లేదు, కల్మషం లేదు. ఇప్పుడు చూడండి, తన అన్నదమ్ముల అందరికంటే దావీదుని దేవుడు హెచ్చించాడా లేదా? చెప్పండి. అందుకే అంటాడు, నువ్వు ఇంతగా నన్ను హెచ్చించటకు నేను ఏ పాటి వాడిని అన్నాడు దావీదు. నువ్వు అతి సామాన్యమైన రాలువే. నా దేవుడు నా ప్రభువు నిన్ను హెచ్చించాలి అనుకుంటే ఎంతగానైనా నా ప్రభు హెచ్చించేస్తాడు. ఆమేన్. నా ప్రభు ఎంతగానైనా హెచ్చించేస్తాడు. నా ప్రభు ఎంతగానైనా హెచ్చించేస్తాడు. నా ప్రభువు హెచ్చించాలి, హెచ్చించడం కొరకే కదా. ప్రభువా, నువ్వు నన్ను హెచ్చించాలి. నిజమే, గొర్రెలు కాసుకున్న దావీదునే దేవుడు హెచ్చించిన దేవుడు. నిన్ను నన్ను మనల్ని హెచ్చించడా? తప్పకుండా హెచ్చిస్తాడు కదా. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. ప్రభు ఇంతవరకు తన వాక్యమును బట్టి నీతో నాతో మనతో మాట్లాడాడు. ఒకటి, అభిషేకం ఏం చేస్తుంది? మనకు అధిక బలాన్ని ఇస్తుంది. నీకు అధిక బలం కావాలంటే దేవుని అభిషేకం కావాలి. రెండవది, దేవుని అభిషేకం ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా ఉన్న మనల్ని ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చేస్తుంది. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోవాలి అంటే ఇప్పుడు సౌలు మారిపోయాడు. చూడండి, దేవుని అభిషేకం రాగానే అతనికి క్రొత్త మనసు వచ్చింది. కాదండి, అనదర్ మ్యాన్, మరొక వ్యక్తిగా, ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోయాడు. అభిషేకమే వానిని అటు విధంగా చేస్తుంది. మూడవదిగా దేవుని బిడ్డలారా,
అభిషేకం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని క్రీస్తులో నిలిచేటట్టుగా చేస్తుంది. నువ్వు ఎక్కడ నిలవాలి? క్రీస్తులో నిలవాలి కదా. నిలవాలంటే అభిషేకం కావాలి కదా. అయ్యా, నీలో మేము నిలిచినట్లుగా టీవీ ముందు కూర్చున్న వాక్యం వినవారులారా, మీకోసము నా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తులో నిలిచినట్లుగానే దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు కదా. 4వదిగా మనము స్థిరపరచబడడానికి అభిషేకం. 5వదిగా అన్నీ నువ్వు ఎరగాలి అంటే, అన్నీ నీవు ఎరుగునట్లుగా నీకు అభిషేకం కావాలి. అభిషేకమే అన్నీ నిన్ను ఎరిగేటట్లుగా చేస్తుంది. 6వదిగా అభిషేకం ఎందుకో తెలుసా? నీ ద్వారా ఇతరులు ప్రకటించబడాలి. ఎవరు వాళ్ళు? చెరలోనున్నవారు, నలిగిపోయిన వారు, గుడ్డివారు, వారికి నీ ద్వారా ప్రకటన జరగాలి. అందుకే దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. చివరిది 7వదిగా దేవుడు అభిషేకం ఇచ్చేది ఎందుకంటే నీ తోటి వారి కంటే నువ్వు హెచ్చించబడాలి, నీ కుటుంబం హెచ్చించబడాలి, నీ పిల్లలు హెచ్చించబడాలి, నీ వ్యాపారం హెచ్చించబడాలి. నీ దేవుడు ఉన్నతంగా దేవుడు హెచ్చించినట్లుగా ప్రార్థన చేద్దాం. దైవజనురాలు పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి నైనా నీ దాసుని అభిషేకించి ప్రభువా, అభిషేకం గురించి 7 విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ అభిషేకం మాకుంటే ప్రభువా, అయ్యా నీ అభిషేకం అధిక బలం ఇస్తుందని మీరు మాట్లాడారు తండ్రి. నీ అభిషేకాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీ అధికమైన బలాన్ని పొందుకోవాలి తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. అయ్యా, నీ అభిషేకం ఉంటే ప్రభువా నీకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుతారని ప్రభువా. అయ్యా, క్రొత్త మనస్సునైనా వ్యక్తికి వస్తుందని ప్రభువా. అయ్యా, నీ అభిషేకమునైనా క్రొత్త మనసునిస్తుందని ప్రభువా. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుతాడని నైనా నువ్వు మాట్లాడవు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అభిషేకం మా మీద ఉంటే తండ్రి, అయ్యా నా ప్రభువా, క్రీస్తు నందు నిలిచి ఉంటారని ప్రభువా, వాక్యమందు నిలిచి ఉంటారని, ప్రేమ యందు నిలిచి ఉంటారని మీరు మాట్లాడారు తండ్రి. యేసయ్యా నైనా నా ప్రభువా, నీ అభిషేకం పొందుకొని ప్రభువా నీ యందు నిలిచి ఉండేవారముగా మేము ఉండటానికి సహాయము దయచేయండి. అయ్యా, ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ అయ్యా నీ కొరకు నైనా నిలిచి ఉండే అనుభవం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీ అభిషేకం ఉన్నవారు ప్రభువా అయ్యా స్థిరపరచబడతారని నైనా, స్థిరముగా ఉంటారని ప్రభువా మాట్లాడవు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. అట్టి అభిషేకము మాకు దయచేయండి నాయనా. అయ్యా, నీ అభిషేకం ఉన్నవారు సమస్తము ఎరిగి ఉంటారని, అయ్యా సమస్తము ఎరుగుతారని మాట్లాడవు ప్రభువా. అయ్యా, అభిషేకం ఉన్నవారు తండ్రి నీ కొందనాలు నైనా. నీవు అభిషేకించిన వారు బీదలకు, నలిగిన వారికి, చెరలోనున్న వారికి ప్రభువా అయ్యా నైనా నా తండ్రి, గ్రుడ్డి వారికి నైనా సువార్తను ప్రకటిస్తారని మాట్లాడవు తండ్రి. నీ కొందనాలు ప్రభువా. ఎవరి మీదైతే నీ అభిషేకం ఉంటుందో నాయనా వారు హెచ్చించబడతారని ప్రభువా, హెచ్చుగా ఉంటారని ప్రభువా. అయ్యా నైనా నా తండ్రి, తోటి వ్యక్తుల కంటే ప్రభువా అయ్యా నైనా నా తండ్రి నా ప్రభువా ఆనంద తైలముతో అభిషేకించిన ఆయన నీవు నైనా మమ్మల్ని హెచ్చిస్తావని ప్రభువా. అయ్యా, అటువంటి అభిషేకము మేమందరము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి విత్తబడి మాటలు నా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వీరిచున్న బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు వాక్యం వినుబలికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ సదాకాలము తోడైనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.